మీకు మధ్య మధ్య సంగీతం వినపడుతూ ఉంటుంది. టాయ్ టాయ్ అని బీప్. ఏంటి అని ఆలోచించకండి. డాక్టర్ మనా కియా హే. ఆగమ్మా, ఆగు మాట్లాడుతున్నా కదా. కష్టం అంతా బూడిదలో పోసిన పన్నీర్ చేస్తున్నారు మీరంతా, అర్థం చేసుకోరు. ఈ క్వశ్చన్ నువ్వు నన్ను అడుగుతున్నావా రాత్క అని నాకు కూడా అడగాలని అనిపిస్తుంది టిల్లులాగా. నా హెయిర్ స్టైల్ గురించి ఎవరైనా అడిగినారు అనుకోండి, నాకు మస్తు ఖుషి ఉంటుంది. ఎందుకంటే ఇట్లా ఉండాలి, రింగుల జుట్టు, జడ విరబోసుకోవాలి, ఇట్ట అనాలి అట్ట అనాలి అని ఉంటుంది. కానీ చిన్నప్పటి నుంచి అమ్మ బ్యాంగ్స్ ఉంటాయి నాకు, ఆ బ్యాంగ్స్ని నేను ఇలా తీసేసుకొని ముందే, ఇది నా ఒరిజినల్ హెయిరే మీరు చూడొచ్చు. చాలామంది విగ్ పెట్టుకుంటారు అని అడిగే వాళ్ళు కూడా ఉంటారు. ఓకే, నేను సెల్ఫీ పెట్టుకొని చేస్తున్నాను కాబట్టి నన్ను నేను చూసుకుంటున్నాను మధ్య మధ్య, ఎవరు తీయడానికి లేరు కాబట్టి. మ్యాగీ ఎంత తొందరగా చేసుకుంటాం, నా హెయిర్ స్టైల్ ఎంత తొందరగా అయిపోద్ది అనమాట. చాలా సింపుల్. చూడాలనుకుంటున్నారా? ఇన్స్టాగ్రామ్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఫేస్బుక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, యూట్యూబ్ మీరు ఆల్రెడీ చూస్తున్నారు. అదేదో కింద పడిన తీయాలి, ఇంకా తిప్పలు నావి. సరే, మీరు వీడియో చూడండి. హాయ్, హలో, వెల్కమ్ టు ప్రణతి మనసు పలికే. మీకు మధ్య మధ్య సంగీతం వినపడుతూ ఉంటుంది. టాయ్ టాయ్ అని బీప్. ఏంటి అని ఆలోచించకండి. ఏం లేదండి, ఫైర్ అలారంలో బ్యాటరీ అయిపోయింది, బ్యాటరీ మార్చడానికి కుదరలేదు. బికాస్ మార్చొచ్చు కదా అంటారు, సింపుల్ థింగే. కాకపోతే మా వారికి షోల్డర్ ఇంజురీ అయింది కాబట్టి ఆయన ల్యాడర్, పై బెడ్రూమ్ ల్యాడర్ తీసుకొచ్చి ఆయన పెట్టకూడదు, డాక్టర్ మనా కియా హే. సో ఆయన పెట్టలేరు. ఇక మా అమ్మాయి వస్తే కానీ, మా అమ్మాయి హెల్ప్ తీసుకొని కాలేజ్ నుంచి ఇద్దరం కలిసి మారుద్దాం. ఆగమ్మా, ఆగు మాట్లాడుతున్నా కదా. మారుస్తాం, తొందరలోనే మారుస్తాం. బట్ ఇప్పుడు వీడియో ముఖ్యం కదా, కొంచెం దాన్ని ఇగ్నోర్ చేసి నన్ను మాత్రమే వినండి, నా మాటలు మాత్రమే వినండి. థ్యాంక్ యూ ఆల్ సో మచ్. ఎవరైతే సబ్స్క్రైబ్ చేశారో, వీడియోస్ చూస్తున్నారో అండ్ కమెంట్స్ చేస్తున్నారో అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. ఈ మధ్య బోల్డ్ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను, చూస్తున్నారో లేదో. కష్టం అంతా బూడిదలో పోసిన పన్నీర్ చేస్తున్నారు మీరంతా, అర్థం చేసుకోరు. మళ్ళీ అక్క వీడియోస్ చేస్తలేవు, ఈ వీడియో చేయి, ఆ వీడియో చేయి అంటారు. ఈ క్వశ్చన్ నువ్వు నన్ను అడుగుతున్నావా రాత్క అని నాకు కూడా అడగాలని అనిపిస్తుంది టిల్లులాగా. ఎవరి ఫ్రస్ట్రేషన్ వాళ్ళదండి. అందుకే నా దగ్గర మాత్రం ఎంకి ఫ్రస్ట్రేషన్ ఆసనం ఏదైతే ఉందో అది ఉంది, అది చేసుకుంటూ పోతా. సరే, ఇవన్నీ పక్కన పెడితే ఈ వీడియో ఎందుకు చేస్తున్నాను మీకు క్వశ్చన్ ఉంది కదా. ఎస్, చాలామంది ఈ హెయిర్ స్టైల్ అడుగుతున్నారు. అబ్బా, నా హెయిర్ స్టైల్ గురించి ఎవరైనా అడిగినారు అనుకోండి, నాకు మస్తు ఖుషి ఉంటుంది. ఎందుకంటే అంతే, యాక్చువల్గా నాకేమో పెద్ద జడ, రింగుల జుట్టు, డీజేటీలో అంపమ్మకు ఉంటుంది చూడండి, అట్లా ఉండాలి, రింగుల జుట్టు, జడ విరబోసుకోవాలి, ఇట్ట అనాలి అట్ట అనాలి అని ఉంటుంది. కానీ చిన్నప్పటి నుంచి అమ్మ ఇంట్లో జడ విరబోసుకోవడానికి పూర్తిగా నో అనమాట. కాబట్టి రిబ్బన్లు గట్టిగా వేసి, జడలు వేసి అలా చేసేది. ఇప్పుడు మాత్రం కొంచెం ఏదో ఫ్రీడమ్ వచ్చింది నచ్చిన హెయిర్ స్టైల్ వేసుకోవడానికి. కాకపోతే జుట్టు ఎక్కువ లేదు కాబట్టి ఉన్న జుట్టుతో ఎంత సింపుల్గా హెయిర్ స్టైల్ చేసుకోవచ్చు, ఎంత క్విక్గా చేసుకోవచ్చు అనేది నేను ఆలోచిస్తాను. సో ఈ సింపుల్ హెయిర్ స్టైల్ 2 నిమిషాల్లో చేసుకోవచ్చు. మరి ఆ వీడియో అడిగిన వాళ్ళ కోసం అని చేస్తున్నాను. అడగని వాళ్ళకి హెల్ప్ అవుతుందేమో చూడండి. ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే సబ్స్క్రైబ్, నోటిఫికేషన్ బటన్ ఆన్ చేయండి, లైక్, కమెంట్, షేర్ అస్సలు మర్చిపోవద్దు కదా. మరి చెప్తున్నా కదా, కష్టపడి చేస్తున్నా కదా వీడియోస్. సరే, ఈ హెయిర్ స్టైల్ చాలా అంటే చాలా సింపుల్. ఇది నాకు బాగా సూట్ అయిన హెయిర్ స్టైల్ కాబట్టి నేను చాలా క్విక్గా 2 మినిట్స్లో వేసుకోగలను. సో ఇంకా వేరే ఏం ట్రై చేయను. యూజువల్గా ఇది బాగుంటుంది, నాకు నప్పుతుంది, నేను కాన్ఫిడెంట్గా ఉంటాను కాబట్టి ఇదే హెయిర్ స్టైల్ నేను ట్రై చేస్తూ ఉంటాను. అప్పుడప్పుడు ఎప్పుడైనా హెయిర్ లీవ్ చేస్తాను. బట్ ఓకే, వాట్ ఎవర్, ఈ హెయిర్ స్టైల్ అడిగిన వాళ్ళ కోసం మాత్రం ఈ వీడియో చేస్తున్నాను. మరి పూర్తి వీడియో చూసి నచ్చితే లైక్, కమెంట్, షేర్ అండ్ మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి కమెంట్ బాక్స్లో. సరేనా? రండి, ఇప్పుడు అంత అయిపోయాక ఇంట్రో చెప్తున్నాను కాబట్టి మీకు హెయిర్ స్టైల్ వస్తుంది, చూసేస్తారు. ఓకేనా? సరే, ఓకే. చాలామంది నా హెయిర్ స్టైల్ గురించి అడుగుతున్నారు. చాలా సింపుల్. ఇప్పుడు నేను రెడీ వీడియో చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి ఇక వేసుకునే టైంలో సరే చూపిద్దామని అనుకుంటున్నా. నా హెయిర్ చాలా పలుచనండి, చాలా అంటే చాలా పలుచగా ఉంటుంది. చిన్నప్పటి నుంచి మా అమ్మ చిన్నప్పుడు ఉన్న కష్టాలకి రిన్ సబ్బు, లైఫ్ బాయ్ ఏది దొరికితే అది పెట్టి తలస్నానం పోసేవాళ్ళుట. సో అట్టా ఉంది. సో చాలా సింపుల్. యాక్చువల్గా నాకు కొంచెం ఫోర్ హెడ్ ఎక్కువ కాబట్టి నేను ముందున్న హెయిర్ని మాత్రం ఫస్ట్ బ్యాంగ్స్ ఉంటాయి నాకు, ఆ బ్యాంగ్స్ని నేను ఇలా తీసేసుకొని ముందే తలస్నానం చేసినా లేకపోతే హెయిర్ స్టైల్ చేసుకునే ముందు, తలస్నానం చెయ్యకున్నా సరే నేను హెయిర్ స్టైల్ చేసుకునే ముందు జస్ట్ ఇలా పిన్ పెట్టేసి ఉంచుతాను.
తర్వాత ఏం చేస్తానంటే జస్ట్ సింపుల్ మామూలు హెయిర్ కదా, హెయిర్ని ఇలా చేత్తోనే పార్టీషన్ తీసుకుంటాను. నాకు ఈ హెయిర్ స్టైల్ బాగా అలవాటు కాబట్టి నేను పెద్దగా కష్టపడినండి, అంతే. ఇది నా ఒరిజినల్ హెయిరే, మీరు చూడొచ్చు. చాలామంది విగ్ పెట్టుకుంటారు అని అడిగే వాళ్ళు కూడా ఉంటారు. వస్తుంది ఆ టైం చాలా తొందరలో వస్తుంది. హెయిర్ పల్చగా అయిపోయి, సో ఇలా హెయిర్ తీసుకొని కొంచెం బ్యాక్ కోమ్ చేస్తాను అంతే, ఎక్కువ కూడా చేయనండి. నాకు బ్యాక్ కోమ్ చేయాలంటే భయం, హెయిర్ ఎక్కడ డ్యామేజ్ అయిపోద్దో ఎక్కువ చేస్తేని. సో చేసి దాన్ని జస్ట్ ఇలా వన్స్ ఇలా ఒక్కసారి ట్విస్ట్ చేసి పెట్టి దాన్ని ముందుకి పుష్ చేస్తున్నాను చూడండి, అంతే. మనకు కావాల్సినవి 2 క్లిప్స్. ఆ క్లిప్స్తో దాన్ని సెక్యూర్ చేసేస్తున్నాను, అంతే. అయిపోయిందా? ఇప్పుడు యూజువల్గా చాలామంది ఇలా హెయిర్ లీవ్ చేసేసుకుంటారు, లేదా ఇలా క్లిప్ పెట్టేస్తాను ఒక్కొక్కసారి. కానీ ఈ హెయిర్ని ఇలా తీసుకుంటాను, అలవాటు అయిపోయింది అంతా చేస్తానేనండి. ఓకే, కొంచెం బ్యాక్ కోమ్ చేస్తాను. దీన్ని కూడా సేమ్ ఇటు సైడ్ కూడా తీసుకుంటాను. తీసుకొని ఇటు సైడ్ కూడా జస్ట్ కాస్త బ్యాక్ కోమ్ చేస్తాను, బోత్ సైడ్స్. చేసిన తర్వాత హెయిర్ని తీసుకొని కొంచెం లూజ్గా, మీరు గమనిస్తే కొంచెం లూజ్గా తీసేసుకొని సెంటర్ క్లిప్ ఉంటే అది మీరు ఎలాంటి క్లిప్ అయినా సరే మీ ఇష్టం, ఇలాంటి క్లిప్ ఉన్నా సరే, లైక్ పడిపోయింది అలవాటే నాకు ఇదే క్లిప్, ఇలాంటి సెంటర్ క్లిప్సే ఉంటాయి. ఆ క్లిప్స్తో సెక్యూర్ చేసేస్తా. సింపుల్, చూసారా? నిజం చెప్పాలంటే నాకు అలవాటు అయిపోయింది కాబట్టి నేను చాలా క్విక్గా రెడీ అయిపోతాను. మా వారు హ్యాపీగా ఫీల్ అయ్యేది నా షాపింగ్ విషయంలో, నేను రెడీ అయ్యే విషయంలో. అల్లారని డిస్టర్బ్ చేస్తుంది, బ్యాటరీ మార్చొచ్చు కదా అని అనే వాళ్ళకి మార్చాలి. మా వారికి హ్యాండ్ ఇంజరీ అయింది, సో షోల్డర్ డిస్లోకేట్ అయ్యి హ్యాండ్ ఇంజరీ అయింది కాబట్టి ఇప్పుడు ఆయన ఎలాంటి బరువులు ఎత్తడానికి లేదు. ఇక నేనంటారా కింది నుంచి ల్యాండర్, ఇది పైన బెడ్రూము, తీసుకొచ్చి చెయ్యాలి అంటే కొంచెం టైం పడుతుంది. సో అది మోగితే మోగిందని ఊరుకున్నాను, బికాస్ ఇప్పుడు నేను కూడా నా చెయ్యో కాలో విరగొట్టుకుని ల్యాడర్ తెస్తూ అయ్యి బాబాయ్ అయిపోయిందా. తర్వాత తీసేసి మెయిన్ ఇదే. ఓకే, ఇప్పుడు నా ఫోర్హెడ్ మీకు కనపడుతుంది కదా, కొంచెం ఫోర్హెడ్ నాకు ఎక్కువే. సో నేను దీన్ని బ్యాక్ కోమ్ చేసి దాన్ని కూడా ఇలా పార్టీషన్ తీసేస్తాను, అటు కొంచెం ఇటు కొంచెం తీసేసి జస్ట్ ఇది తీసి ఇక్కడ సెక్యూర్ చేసేస్తాను. అంత సింపుల్ కదా నా హెయిర్ స్టైల్. ఇది తీసేసి జస్ట్ ఇలా తీసుకొని వచ్చి ఇక్కడ సెక్యూర్ చేసేస్తాను. యాజ్ సింపుల్ యాజ్ దట్, బిలీవ్ మీ. ఇంత సింపుల్ హెయిర్ స్టైల్ ఎక్కడా ఉండదు. అంత సింపుల్గా చాలా చక్కగా నాకు సూట్ అయ్యేటట్టు ఉంటుంది. సో ఇదనమాట, ఇంతే సింపుల్ హెయిర్ స్టైల్. దీంతోపాటు బోల్డ్ అన్ని వీడియోస్ చేస్తాను, నా మేకప్ వీడియోస్ కానీ. హెయిర్ స్టైల్ ఇది అయిపోయింది కదా, ఇంకెందుకంటే వేరే హెయిర్ స్టైల్ నేను ఏమీ చెయ్యను. ఓకే, నేను సెల్ఫీ పెట్టుకొని చేస్తున్నాను కాబట్టి నన్ను నేను చూసుకుంటున్నాను మధ్య మధ్య, ఎవరు తీయడానికి లేరు కాబట్టి. సో అదనమాట. సో యాక్చువల్గా మనం ఎక్కడికి వెళ్ళినా ఏం చేయాలన్నా పెద్దగా రెడీ అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కూడా మీరు బిలీవ్ చేసినా చేయకున్నా నేను లైనర్, లిప్స్టిక్ మాత్రమే పెట్టుకున్నాను అండ్ మస్కారా పెట్టుకున్నాను. సో చాలామందికి డౌట్ ఉంటుంది, బోల్డ్ అంత ఫౌండేషన్ వేసుకొని కన్సీలర్లు పెట్టుకొని ఇవన్నీ చేస్తేనే, నోస్ కాంటోర్ తర్వాత ఫేస్ కాంటోర్ ఇవన్నీ చేస్తేనే మేకప్ అన్న ఆలోచనలో ఉంటారు. బట్ నేను మాత్రం చాలా నిజం చెప్తున్నాను, ఈ విషయంలో మాత్రం మా వారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. మేకప్ ఒకటి, రెడీ అవ్వడం ఒకటి, శారీ కట్టుకొని, అలాగే షాపింగ్కి వెళ్ళినప్పుడు నా షాపింగ్ అని ఎంత క్విక్గా ఉంటాయో. నేను షాపింగ్ ఎలా చేస్తాను, చాలామంది నన్ను బ్లాగ్స్ చేయమని అడుగుతున్నారు. ఇన్ని రోజులు వద్దనుకున్నాను కానీ నా ఫ్రెండ్స్ అందరూ, అంటే హోమ్ టూర్ చేయలేను బట్ అదర్వైజ్. ఇక నా వరకు వచ్చేసరికి కింది నుంచి పైకి ల్యాడర్ తీసుకొస్తూ పొరపాటున, అది చాలా పెద్ద ల్యాడర్, ఎందుకంటే మన హైట్ తక్కువ కాబట్టి అంత హైట్ అందుకోవాలంటే పెద్ద ల్యాడరే కావాలి. ఏమన్నా అయితే వద్దు అని మా వారు నన్ను అసలు ససేమిరా చేయనివ్వట్లేదు కాబట్టి అది అలా మోగుతుంది. ఏం చేయలేను ప్రస్తుతానికి, అది అప్పుడప్పుడు సంగీతంలో వినపడుతూ ఉంటుంది అంతే. ఇప్పుడు మా పెద్దమ్మాయి వస్తుంది కాలేజ్ నుంచి, వచ్చాక అదే నేను పట్టుకొని ల్యాడర్ తీసుకొచ్చి పెట్టి మార్చేస్తాం, ఇంకో 2-3 రోజులు అంతే. బట్ ఇప్పుడు నేను వీడియోస్ చేస్తున్నాను, ఏం వీడియోస్ అని ఆలోచిస్తున్నారా? ఎస్, మరి మీరు సబ్స్క్రైబ్ చేయాలి, నోటిఫికేషన్ బటన్ ఆన్ చేయాలి. నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు వెంటనే తెలిసిపోతుంది. ఆగవే, ఆగు కాస్త.
ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా వెంటనే తెలిసిపోతుంది. కాబట్టి సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్ బటన్ ఆన్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఆల్ సో మచ్. నా వీడియోస్ చూస్తున్న వాళ్ళకి, లైక్ చేస్తున్న వాళ్ళకి, కమెంట్ చేస్తున్న వాళ్ళకి. మరి స్పెషల్గా ఈ హెయిర్ స్టైల్ ఎవరైతే అక్క మీ హెయిర్ స్టైల్ చూపించండి అన్నారో, ఎంత సింపుల్ కదా. కరెక్ట్గా నాకైతే 2 minutes పడుతుందబ్బా, అంతే. అంతకు మించి ఎక్కువ అవ్వదు. మ్యాగీ ఎంత తొందరగా చేసుకుంటాం, నా హెయిర్ స్టైల్ ఎంత తొందరగా అయిపోద్ది అనమాట. చాలా సింపుల్. సో హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. చెప్పే కదా, అంతే, అయిపోయింది. సో ఇది సరే. మరి వెళ్ళి నేను ఇంకో వీడియో చేయాలి అని అనుకుంటున్నాను. ఆ వీడియో ఏంటి చూడాలనుకుంటున్నారా? ఇన్స్టాగ్రామ్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఫేస్బుక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, యూట్యూబ్ మీరు ఆల్రెడీ చూస్తున్నారు. ఏదైనా సరే నన్ను ఫాలో అవ్వండి, నా వీడియోస్ చూడండి అని నేను చెప్పను, ఎందుకంటే మీకు నచ్చితే మీరే చూస్తారు కాబట్టి. బట్ మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఎప్పుడూ సంతోషంగా ఉండండి, నవ్వుతూ ఉండండి. ఎదుటి వాళ్ళ చిరునవ్వుకి మీరు కారణం అవ్వండి, ఎందుకంటే అది ఇచ్చే కిక్కే వేరప్ప. మన వల్ల ఎదుటి వాళ్ళు నవ్వుతున్నారంటే ఆ సంతోషం వేరుగా ఉంటుంది కదా. మరి ఇప్పటికొంటాను, మళ్ళీ వస్తాను ఇంకో వీడియోతో. ప్రేమగా మీ ప్రణతిగా. బాయ్ బాయ్. అదేదో కింద పడిన తీయాలి, ఇంకా తిప్పలు నావి. సరే, మీరు వీడియో చూడండి, మళ్ళీ కలుస్తా. బాయ్.